ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతల తీరుపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం జగన్ సహా వైసీపీ నేతలు ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహార శైలి వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు పార్థసారథి. జగన్ కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని మండిపడ్డారు. ఏదో రైతుల సమస్య విద్యార్థుల సమస్య అని స్లోగన్స్ ఇవ్వకుండా మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఇచ్చారంటే ఎంత దిగజారిపోయిందో ప్రతిపక్షం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతిపక్షం అనే హోదా అనేది ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఇచ్చేది కాదు అనే అవగాహన కూడా లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉండటం చాలా శోచనీయం. ఈ రాష్ట్రానికి దుర్గతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక్కరోజు కూడా ఏంటంటే అటెండెన్స్ కోసం వచ్చారు. వాళ్ళ పదవులు ఎక్కకపోతాయేనో లేకపోతే ఏదో ఒక రోజు అటెండెన్స్ వేసుకెళ్దామని వచ్చారు తప్పితే ప్రజల సమస్యలు ప్రస్తావించాలి. మనం చూసాం 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మనం కూడా గతంలో చూసాం ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు 3-4 ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా పోరాటం చేసే వాళ్ళు ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పేసి వాళ్ళు ఏం అసెంబ్లీ బాయ్కాట్ చేయలే. కానీ ఈరోజు వారికి ప్రజల సమస్యల పట్ల వారికి ఏమాత్రం బాధ్యత లేదు అనేది చాలా స్పష్టం అర్థమైంది. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు అర్థం చేసుకుని వాళ్ళు చీకొట్టారు. ఇప్పుడు కొన్ని రోజుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థం చేసుకుని ఇదంతా ఈ పార్టీ అంతా ఒక వ్యక్తి కోసమే ఈ పార్టీ పెట్టారనే విషయాన్ని అవగాహన చేసుకుని వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి